ఏమండి పౌలు ఎలా ఫిక్స్ అయ్యాడు చూడండి, ఆయన మనసు చూడండి. దేవుని వారలరా, ఒక లక్ష్యం దిశగా వెళ్ళాలి. ఆ లక్ష్యం దిశగా వెళ్ళేటప్పుడు నీకు అడ్డుగా వచ్చే వాటిని చాలా జాగ్రత్తగా అడ్డు తొలగించుకోవాలి. డబ్బును ఏం చేశాడు? ధనాన్ని ఏం చేశాడు? ఉచితముగా ప్రకటించాలనుకున్నాడు సువార్తను. ఉచితముగా ప్రకటించుటే నా జీతం, నేను సువార్తను ప్రకటించుటే నా జీతం అనుకున్నాడండి బాబు. దేవుని మాటలు చెప్పడమే నాకు ఒక భాగ్యం, నాకు ఒక జీతం అనుకున్నాడు. అలాంటి టైంలో ఎవరైనా వచ్చాయా ఈ సభకు వచ్చి 4 మాటలు మంచి మాటలు చెప్పినందుకు ఇదిగో 500 అంటే ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? అతని మీద గౌరవం పెరుగుతుంది. 500 ఇచ్చాడా నా సహోదరుడు? 500 ఇచ్చావా? ఆయన మీద ఎంత అసలు ఉచితం, అలాంటిది 500. మీకు అర్థమైంది అనుకుంటాను వాక్యం. అధికారం వద్దనుకున్నాడు, అంతస్తు వద్దనుకున్నాడు, పరలోకమే ముఖ్యం అనుకున్నాడండి.